నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈ రోజు వచ్చేసి మనము ఎర్లీ శాలరీ అనే యాప్స్ కోసం మాట్లాడదాము. ఇది ఎటువంటి యాప్ ని డిగ్రేడ్ చేయడం కానీ లేదంటే రికమెండ్ చేయడం కానీ కాదండి. నేను ఎటువంటి యాప్ కోసం వాటి పేర్లు తీసి నేను చెప్పను. బట్ ఈ ఎర్లీ శాలరీ యాప్స్ వల్ల మీకు వచ్చే నష్టం ఏంటి? మీరు రేపొద్దున మీరు ఏదైనా లోన్ కి బ్యాంక్ వెళ్తే మీకు లోన్స్ ఇవ్వకపోవడానికి, లోన్స్ ఇచ్చినా మీరు ఎలిజిబుల్ ఉన్న లెవెల్ ఆఫ్ లోన్, సపోజ్ మీకు 10 lakhs లోన్ ఎలిజిబిలిటీ ఉంది, బట్ మీరు ఎర్లీ శాలరీ కనుక యూజ్ చేయడం మొదలు పెడితే మీ అకౌంట్ లో ఆ ట్రాన్సాక్షన్స్ కనుక కనిపిస్తే ఆ బ్యాంక్ మీకు 10 lakhs ఇవ్వదండి, 5 lakhs 7 lakhs ఇచ్చి ఆపేస్తుంది లోన్. ఎందుకు అంటే మీరు అనొచ్చు, సార్ నాకు రేటింగ్ ఉంది సార్, సిబిల్ స్కోర్ ఉంది, 750 ఉంది, సో నేను ఎర్లీ శాలరీ తీసుకున్నా, నేను టైంలీ ఈఎంఐ పే చేస్తున్నా, సో నాకేంటి ప్రాబ్లం అనేసి అన్నారు. ఈ ఎర్లీ శాలరీ యాప్స్ తో వాళ్ళు మీ మైండ్ సెట్ ని చదువుతున్నారండి. బ్యాంక్స్ వాళ్ళు మీ మైండ్ సెట్ ని చదువుతున్నారు. ఎర్లీ శాలరీ ఎవరు యూజ్ చేస్తారు అన్నది ఒక చిన్న టాపిక్. దీంట్లో మీకు నా ఒపీనియన్ నచ్చకపోవచ్చు, బట్ నేను చెప్పేది ఎందుకంటే నా దగ్గర నడుస్తున్న ఫైల్స్ లో నేను చూసిన కొన్ని ఇబ్బందుల వల్ల ఈ వీడియో చేస్తున్నాను. మీరు లోన్స్ లో గనుక ఇరుక్కొని ఉంటే, మీరు లోన్స్ కోసం డీప్ గా మీకు నాలెడ్జ్ కావాలి అంటే తప్పకుండా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. నా పేరు అభిషేక్ అండి. లాస్ట్ 2 years నుంచి నేను ఫైనాన్షియల్ ప్లానింగ్ లో ఉన్నాను. సో మీకు ఎటువంటి ఫైనాన్షియల్ ప్లానింగ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ కావాలన్నా మీరు నన్ను సంప్రదించవచ్చు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ తో. సో ఈ రోజు వచ్చేసి మెయిన్ టాపిక్ ఎర్లీ శాలరీ. సో దీంట్లో చాలా యాప్స్ వచ్చేసాయి, చాలా ఏజెంట్స్ వచ్చేసారు. అందరూ ఏం చెప్తారంటే, సార్ మీకు శాలరీ వచ్చేది 1వ తారీఖు కదా, మేము మీకు 24th 1 week బిఫోర్ 10 days బిఫోర్ ఇచ్చేస్తాం. 20th కి ఇస్తాము, లేదంటే 24th కి ఇస్తాము, కొంతమంది 30th కి ఇస్తాము. ఎందుకంటే కొంతమంది శాలరీస్ ఈ రోజు కూడా పేరోల్ 5th కి రన్ అవుతాయి. ఎగ్జాక్ట్ 1st కాకుండా 5th కో 10th కో రన్ అవుతాయి కొంతమంది పేరోల్. సో వాళ్ళంతా ఏం చేస్తారంటే, మాకు 31st కల్లా శాలరీ వచ్చేయాలని తీసుకుంటారు. ఈ శాలరీ తీసుకునేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకి బిజినెస్ నడవాలి. ఇక్కడ 2 పాయింట్స్ అండి. ఒక పాయింట్ ఆఫ్ వ్యూ మీది, మీకు డబ్బులు అవసరం ఉంది, అది మీ పాయింట్ ఆఫ్. మీకు డబ్బులు లెండ్ చేసేవాడి పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, వాడికి ఓవర్ హెడ్స్, వాడి బిజినెస్ నడవాలి, వాడి బిజినెస్ చేస్తున్నాం, వాడికి లాభం రావాలి. సో మీకు శాలరీ రాగానే వాడు ఆటో డెట్ ఫంక్షన్ తో వాడు తీసేసుకున్నాడు మీ దగ్గర. బట్ వాడు మీకు ఇచ్చే లెండింగ్ రేట్ ఏదైతే ఉందో అది 18% కానీ 19% పర్ యానం కింద ఇస్తాడు. అంటే ఆల్మోస్ట్ మీరు ఒక ₹1,00,000 కనుక ఎర్లీ శాలరీలో కనుక తీసుకోండి, మీకు 1,500 రూపీస్ డిడక్ట్ చేస్తాడు. అప్రాక్సిమేట్ గా చెప్తున్నా, 15 to 18% అంటే 18% ఇస్ లైక్ 1,800 రూపీస్ మీకు డిడక్ట్ చేసి మీ శాలరీ రాగానే వాడు 1,800 ఎక్స్ట్రా డిడక్ట్ చేసుకుంటాడు మీ 1 lakh నుంచి. సో 18% ఇంట్రెస్ట్ కి మీరు ఎప్పుడైతే లోన్స్ తీసుకోవడం మొదలు పెడతారో, మీ క్రెడిట్ స్కోర్ ఎంతైనా ఉండొచ్చు, 750 ఉండొచ్చు, 770 ఉండొచ్చు, 720 ఉండొచ్చు, 800 ఉండొచ్చు. బట్ మీరు లోన్ కి వెళ్ళేటప్పుడు వాళ్ళు మిమ్మల్ని బ్యాంక్ స్టేట్మెంట్ ఇమ్మంటారు. 5 months కానీ 6 months కానీ బ్యాంక్ స్టేట్మెంట్, మీ శాలరీ స్టేట్మెంట్ ఏదైతే ఉందో, స్పెషల్లీ ఎంప్లాయీ క్లాస్ పీపుల్ కి శాలరీ స్టేట్మెంట్ ఇమ్మంటారు. మీరు ఆ బ్యాంక్ శాలరీ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు బ్యాంక్ మేనేజర్ కానీ ఆ బ్యాంక్ లోన్ అండర్ రైటర్ ఎవరైతే లోన్ ప్రాసెసింగ్ టీమ్ ఉండదో వాళ్ళు కనుక ఈ ట్రాన్సాక్షన్ ని చూస్తే, వీళ్ళు ఎర్లీ శాలరీ యాప్ వాడుతున్నారని వాళ్ళకి తెలిస్తే, ఈధర్ మీ ఇంట్రెస్ట్ రేట్ అయినా పెంచుతారు. ఎందుకంటే మీరు 18% కి లోన్ తీసుకునేటప్పుడు వాళ్ళు మీకు 10.5% కి పర్సనల్ లోన్ ఇచ్చే అవసరం లేదు. సో 2 రకాల ఆలోచనలు ఉంటాయి మేనేజర్ కూడా. అరే వీళ్ళ స్కోర్ బాగుంది, సిబిల్ బాగుంది, 750 770 ఉంది, సో మనము 13.5% ఇద్దాము, ఎందుకంటే ఎర్లీ శాలరీలో 18% ఇస్తున్నాడు కదా, సో హై ఇంట్రెస్ట్ రేట్ కట్టనీకి క్లయింట్ రెడీ ఉంటాడు అన్నది ఒక ఆలోచన. ఇంకో ఆలోచన ఏముండదంటే, మీరు తక్కువ శాలరీ స్కేల్లో ఉన్నారు, సపోజ్ మీరు 50,000 40,000 శాలరీ స్కేల్లో ఉన్నారు. ఆ శాలరీ స్కేల్లో ఉండి మీరు 18% ఇంట్రెస్ట్ కడుతున్నారు అంటే వాడు ఏమంటాడంటే, రేపు నీకు ఎప్పుడైనా ఎక్స్పెండిచర్ వస్తే నువ్వు మొత్తం ఎర్లీ శాలరీ యాప్ వాళ్ళకి ఇచ్చేస్తావు, సో వాళ్ళని అకౌంట్ లో శాలరీ క్రెడిట్ కాగానే ఆటో డెబిట్ చేసేస్తారు, నువ్వు నాకు ఈఎంఐ ఎక్కడి నుంచి కడతావు అన్న క్వశ్చన్ మార్క్ తో మీ లోన్ రిజెక్ట్ అవుతుంది. మీరు ఎర్లీ శాలరీ యాప్ లో మీరు ఎంత మంచిగా ఉన్నా మీ క్రెడిట్ స్కోర్ రేపు ఫ్యూచర్ లో మీరు లోన్ అప్లై చేసేటప్పుడు మీకు ఇబ్బంది కావద్దు
అంటే దయచేసి ఈ ఎర్లీ శాలరీ యాప్స్ ని వాడడం ఆపండి. లేదు మేము ఆపం సార్, మాకు ఇదే బాగుంది, హ్యాపీగా తీసేసుకుందాం, ముందు ఖర్చు పెట్టుకుందాం అంటే మాత్రం రేపు ఏదైనా ఎమర్జెన్సీకి మీరు హై అమౌంట్ కి లోన్స్ అప్లై చేస్తే ఆ రోజు మీకు ఆ లోన్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ కైనా దొరకచ్చు, నెంబర్ 1. నెంబర్ 2, మీకు అసలుకి ఎక్కువ లోన్ అమౌంట్ మీకు అప్రూవ్ కాకపోవచ్చు. ఈ 2 రిస్క్లు మీరు తీసుకోనికి మీ లైఫ్ లో మీరు రెడీగా ఉంటే ఎర్లీ శాలరీ యాప్స్ ని తప్పకుండా వాడండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.